ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు చూడు మైథిలి గారు, మీకు నిజం చెప్తాను. బహుశా అది మీరు నమ్మకపోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని చూసే వరకు అది నేను కూడా పూర్తిగా నమ్మలేదు. అదేంటంటే కొన్నాళ్ళ క్రితం నుంచి నాకు కలొస్తూ ఉండేది. ఏ రోజైతే మిమ్మల్ని చూశానో ఆ రోజు నుంచి నాకు ఆ కల రాలేదు. దీన్నేమంటారు? నా మనసేమో దాన్ని ప్రేమ అంటుంది. ఆ ప్రేమని మీకు చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నాకు ధైర్యం చాలలేదు. నా ఫ్రెండ్ గిరిగాడేమో నా ఈ భయాన్ని కూడా ప్రేమ అంటున్నాడు. ఎవరెన్ని చెప్పినా నాకు మాత్రం మిమ్మల్ని తలుచుకున్నా, చూసినా, మాట్లాడినా, మీ పక్కన నిలబడినా ఒక చెప్పలేని అనుభూతి. నా ఈ ఫీలింగ్స్ ప్రేమే అని నాకు తెలుస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరిని చూసుకోలేనంతగా, ప్రేమించలేనంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. రేయ్, మెసేజ్ అయితే టైప్ చేశాను రా. రేయ్, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? సెండ్ చేయి. అది సెండింగ్ అంటే ఇప్పుడు ఈ మెసేజ్ చూస్తాను ఏదో అనుకుని నాతో మాట్లాడకుండా రేయ్ ఇటిపో. రే 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 వెళ్ళిపోయింది. రేయ్, ఓ గాడ్, ఇప్పుడు కనుక మైథిలి ఉత్తమ్ పంపించిన మెసేజ్ చూసిందంటే ఖచ్చితంగా ఇతని లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత నా కొంప కొల్లేరైపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ మెసేజ్ మైథిలి చూడకుండా ఆపాలి. రేయ్, నువ్వేం కంగారు పడుకో. మెసేజ్ చూస్తుంది, రిప్లై వస్తుంది. వెయిట్ రా. అంతే అంటావా? అంతే. రేయ్, ఇంకా చూడలేదురా. రేయ్, చూస్తుందిరా, ఆగు. చూసి రిప్లై ఇస్తుంది. మైథిలి చూడు, మైథిలి చూడు, మైథిలి చూడు, మైథిలి చూడు, మైథిలి. రేయ్, ఈ మెసేజ్ చూస్తే మైథిలి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడుకో. రేయ్, ఆగరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.